సార్ ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు? చైల్డ్ సెంట్రిక్, విద్యార్థిని కేంద్ర బిందువుగా చేసుకుని విద్యార్థికి ఏం అవసరమో, ఎలాంటి విద్య అవసరమో దాన్ని నేర్పించేదే క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్కి నిర్వచనం మారుతోంది. నిన్న మొన్నటి దాకా ఏంటంటే విద్యార్థి బుర్రలో ఎంత సమాచారం ఉంటే ఆ విద్యార్థి అంత మేధావి కింద లెక్క. ఇప్పుడు డేటా సెంటర్లు వచ్చేసాయి, కృత్రిమ మేధ వచ్చేసింది. వీటి దగ్గర అపార సమాచారం నిల్వై ఉంది. ఆ సమాచారాన్ని, ఆ డేటాని అవి చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలవు, అనలైజ్ చేయగలవు. ఎంత చదివాము, ఎన్ని పాయింట్లు, ఎంత డేటా బుర్రలోకి ఎక్కించామని కాదండి, ఎంత లోతైన అవగాహనని ఏర్పరచుకున్నాం. కృత్రిమ మేధ యంత్రాలు చేయలేని పనులు మనం ఏ మటుకు చేయగలం అనేదే ఇప్పుడు మన ముందున్న అసలైన అంశం. అలాంటి విద్య అందించిన వాళ్ళే రేపొద్దున ఈ ఏఐ యుగంలో వచ్చేసింది. ఆల్రెడీ ఏఐ యుగంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బిచ్చగాళ్ళుగా కాకుండా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. లేని వాళ్ళు ఉద్యోగాల్ని పోగొట్టుకుని ప్రభుత్వాలు ఇచ్చే వృత్తిపై ఆధారపడుతూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, జీవితకాలం యూబీఐ, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ బెగ్గర్స్గా, బిచ్చగాళ్ళుగా మిగిలిపోవలసిన ప్రమాదం మన కళ్ళ ముందు స్పష్టంగా ఉందండి. కాబట్టి నాణ్యత అనేది ఇప్పుడు హ్యూమన్ స్కిల్స్ని, అనలిటికల్ స్కిల్స్ని, కాంప్రిహెన్షన్ని, క్రియేటివిటీని, క్రిటికల్ థింకింగ్ని, క్యూరియాసిటీని, కంటిన్యూస్ లెర్నింగ్ని, ఇంకా ఉన్నాయి కొన్ని ముఖ్యమైనవి. కాన్ఫిడెన్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంపతి, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ డిగ్రీ అయ్యాక ఎక్కడో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో లైఫ్ స్కిల్స్ పెట్టి చేయడం కాదండి. నర్సరీ నుంచి, ఎల్కేజీ నుంచి పాలల్లో రంగరించి వాళ్ళకి నేర్పించాలి. ఈ స్కిల్స్ అప్పటి నుంచి అలవాటైతేనే వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ యొక్క ఆశయం, ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. వాళ్ళ ఆశయాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారండి. బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని స్కిల్స్ అని, ఆ స్కిల్స్ మీద పేరెంట్స్కి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ స్కిల్ ఏం చూస్తారు పేరెంట్స్?